సమ్మక్క సారాలమ్మలు తెలంగాణ ప్రజల ప్రాణము ఊపిరి అని చెప్పాల్సింది. అందుకే జాతరకు నెల రోజుల ముందు నుంచే జన ప్రవాహం మేడారం వైపు తరలింది. 4 రోజుల జాతరకు 2 కోట్ల మంది తరలి వస్తారన్న అంచనా నడుమ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. మేడారం మహాజాతరలో తొలిఘట్టం ఆవిష్కృతమయ్యేది ఇక్కడే. మహాజాతరలో భాగంగా ఈ నెల 28వ తారీఖున కన్నెపల్లిలో ఉన్నటువంటి సారలమ్మను మేడారం తీసుకెళ్లడంతో తొలిఘట్టం ప్రారంభమవుతుంది. సంతాన లక్ష్మిగా పేరున్నటువంటి సారలమ్మకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. సారలమ్మ విశిష్టత ఏంటి? కన్నెపల్లిలో కొలువైన సారలమ్మను తీసుకొచ్చే ఘట్టం కన్నుల పండుగగా జరుగుతుంది. కన్నెపల్లి ఆడబిడ్డగా ఉన్న సారలమ్మకు ఊరిలో ఉన్న గుడిలో తమదైన సంప్రదాయంలో కాకవంశీయులు పూజలు చేస్తారు. సారలమ్మను గద్దెలపైకి తీసుకొచ్చే ఘట్టం జాతరలో తొలి ఘట్టంగా చెబుతారు. భారీ భద్రత నడుమ సారలమ్మ జంపన్న వాగు ఒడ్డుకు చేరుతుంది. ఇక్కడి జంపన్న గుడిలో అప్పటికే వచ్చి ఉన్న పగిడిద్దరాజు, గోవిందరాజుకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తరువాత జంపన్న వాగుల నుంచి నడిచి వెళుతూ మేడారంలోని గద్దెలకు చేరుకునే తంతును చూసేందుకు లక్షలాది మంది తరలివస్తారు. సంతాన లక్ష్మిగా సారలమ్మకు పేరుంది. అందుకే అమ్మవారిని మేడారం తీసుకెళ్లే క్రమంలో పిల్లలు లేని వారు పొర్లు దండాలు పెడుతూ సంతానం కోసం వేడుకుంటారు. పొద్దుగాల ఉదయం 7 గంటలకు అమ్మవారికి పాల పూజ చేస్తారండి. చేసిన తర్వాత ఆడిపడుసులందరూ కలిసి అమ్మవారికి గద్దెలు అలగడానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక పూజారి వాళ్ళు వెళ్ళి వచ్చే వరకు 12-1 గంట అవుతుంది. ఆ ప్రాంతంలో పూజారి అమ్మకు సమర్పించుకున్న పూజలు మొత్తం జరిపిస్తాడు. చేసుకొని అమ్మవారిని రెడీ చేసుకొని ఉంచుతాడు. ఉన్న తర్వాత మళ్ళీ సాయంత్రం 3 గంటల నుండి 4 గంటల వరకు సంతాన పూజని ఒకటి చేస్తారు అన్నట్టుగా పాలతోటి. సంతానం కోసం అట్లా మెట్ల దగ్గర అందరూ పడుకుంటే వాళ్ళకు ఆయన పూజ చేసిన తర్వాత గాజులు, పండ్లు, పూలు అలా ఒళ్ళు నింపి తర్వాత ఇక సాయంత్రం 6-7 గంటల ప్రాంతంలో అమ్మవారు గుడి నుండి మేడారం బయలుదేరుతుంది. బయలుదేరిన టైంలో ఈ ఊరు ఆడపడుచులందరూ వెళ్తా ఉంటే అమ్మకు ఇక హారతులు ఇచ్చుకుంటా నీళ్ళార పోసి పసుపు కుంకులు పెట్టి నిండుగా సాగా నింపుతామని గద్దెల వరకు. ప్రాముఖ్యత అంటే ఏంటంటే ఆమె ఇక్కడ వెలిసిందంట అమ్మవారు. తాత ముత్తాతల కంచి వంశపరంగా మా వంశకులో చేసుకొస్తారు అన్నట్టు కాకు వాళ్ళు. అట్లా మా మామయ్య తర్వాత కాకరత్నయ్య తర్వాత కాకసారయ్య గారు ఇప్పుడు 22 సంవత్సరాల నుండి ఆయన చేస్తున్నాడండి. మా ఆయన చేస్తున్నాడు పూజ. ఆ రోజు ఫస్ట్ మండమెలిగ పండుగ టైంలోనైతేనేమో అమ్మవారికి నైవేద్యం ఉండి పందిని తీసుకొచ్చి గుడి కట్టంటూ తీసి మేడారం వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ మేడార్పులు వీళ్ళు కలిసి పూజలు నిర్వహిస్తారు అమ్మకు. చేసిన తర్వాత ఆ నుండి మళ్ళీ ఇంటికి వచ్చి పొద్దుగాల అమ్మకు పూజ ఉంటుంది. మేడారం మహాజాతరలో కీలకంగా చెప్పుకోవాల్సింది చిలకల గుట్ట గురించే. కాకతీయుల సైన్యంతో పోరాటం తర్వాత సమ్మక్క ఈ గుట్ట దగ్గరే అదృశ్యమైందని చరిత్ర చెబుతోంది. అందుకే ప్రతి 2 ఏళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున చిలకల గుట్ట నుంచి అమ్మవారిని మేడారంలోని గద్దెలపైకి తీసుకువస్తారు. ఈ తీసుకువచ్చే తంతే జాతరలో అత్యంత కీలక ఘట్టం. మేడారం మహాజాతరలోనే కీలక ఘట్టం చిలకల గుట్ట నుంచి సమ్మక్కను మేడారం తీసుకెళ్లడం. ఈ చిలకల గుట్ట నుంచి సమ్మక్కను మేడారం తీసుకెళ్లేటువంటి సమయంలో ఇక్కడ ఎదుర్కోళ్ళనిచ్చి జంతు బలిస్తారు. ఆ సమయంలో ఈ ప్రాంతం అంతా ఒక ఉద్విగ్న భరిత వాతావరణం సంతరించుకుంటుంది. అసలు ఈ చిలకల గుట్ట విశేషమేంటి? జాతరలో భాగంగా సిద్ధబోయిన ఏంపెల్లి, కొక్కెర చంద వంశీయులు సమ్మక్కకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తరువాత గౌరవ సూచకంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరుపుతారు. ఆ తరువాత సమ్మక్కను కుంకుమ భరణి వెదురుకర్ర రూపంలో చిలుకల గుట్ట నుంచి మేడారం గద్దెలపైకి తీసుకువస్తారు. ఈ సమయంలో భక్తులు భారీగా తరలి వస్తారు. మేడారం అంతా జన సంద్రమవుతుంది. అందుకే పోలీసులు ప్రత్యేక రోప్ పార్టీలను ఏర్పాటు చేసి సమ్మక్కను గద్దెలపైకి తరలిస్తారు. తరలించిన రాత్రి నుంచి మరుసటి రోజంతా భక్తులకు అమ్మవార్ల దర్శనమిస్తారు. మరుసటి రోజు వన ప్రవేశం చేస్తారు. సమ్మక్క సారలమ్మ జాతర 2026 చాలా ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దాంట్లో ఆల్రెడీ ఇప్పటి వరకు ఈ ప్రీ మేడారంలోనే దాదాపు ఒక 50 లక్షల వరకు జనాలు వచ్చారు అనేది మా అంచనా. ఈ జాతరకి కూడా అత్యంత ఎక్కువగా భక్తులు వస్తారు.
1.5 crore 2 crore వరకు మధ్యలో మనకి భక్తులు వస్తారనేది మా అంచనా ఉంది. వచ్చిన వాళ్ళు కూడా పదే వస్తున్నారు. భక్తులు అంటే నంబర్ ఆఫ్ విజిట్స్, పిలిగ్రిమ్ విజిట్స్ అనేది లెక్క. దీనికి అన్ని డిపార్ట్మెంట్ నుంచి మేము ఆల్ అరేంజ్మెంట్స్ అనేది చేయడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ, టాయిలెట్ ఫెసిలిటీ కానీ, మెడికల్ హెల్త్ సర్వీసెస్ కానీ, చెంపనవాగు దగ్గర స్విమ్మర్స్ కానీ, ఇక్కడ ఫైర్ సర్వీసెస్ కానీ, దర్శనానికి ప్రాపర్గా వెళ్ళడానికి క్యూ లైన్ కానీ, పోలీస్ బందోబస్తు కానీ, ప్రతి ఒక్కటి మనము చాలా ప్రతిష్టాత్మకంగా చేసుకున్నాము. అందరూ డిపార్ట్మెంట్స్ అత్యంత సమన్వయంతో మంచిగా వాళ్ళు పనిచేస్తున్నారు. సో అరౌండ్ 1.5 crore to 2 crore మధ్యలో రావచ్చు, అంటే టోటల్ విజిట్స్ రావచ్చు. అంటే అందరికీ మేము అకామిడేషన్ అనేది కల్పించలేము. ఇక్కడ చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఉన్నది. కొంత మనకి ఉన్న హరిత ప్లస్ ఈ రూమ్లోనే వచ్చిన వివిఐపి వాళ్ళకి జస్ట్ ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళడానికి అకామిడేషన్ ఉంటుంది, కానీ భక్తులకి అకామిడేషన్ అనేది లేదు. ఇబ్బంది లేకుండా ద్వారాలు ఎక్కువనే చేసినాం, ఎగ్జిట్ ఎక్కువనే చేసినాం. అందరూ ఆతృత ఏంటంటే గద్దెకి ఎక్కాలి అనేటువంటిది. అది జాతరలో సాధ్యం కాదు, ఎందుకంటే లక్షల మంది వస్తారు, ఇబ్బంది అవుతుంది. అయినా గద్దెలు కూడా చాలా వెడల్పు చేసినాము, మంచిగా దర్శనం చేసుకోవచ్చు. దగ్గర గ్రిల్స్ నుంచి కూడా మనము కట్న కానుకలు వేసుకోవచ్చు. మరి ఏదైనా కూడా పోలీస్ సిబ్బంది ఉంది, క్యూ లైన్స్ ఉన్నాయి. క్యూ లైన్లలో ఉండే వాళ్ళకు కూడా ఎండ లేకుండా మంచి ఈసారి నీడను షెడ్స్ ఏర్పాటు చేసినాం, అందులో డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేసినాం. మరి పిల్లలకు, చిన్న పిల్లలకు పాలు ఇచ్చుకోవడానికి కూడా తల్లులకు అక్కడక్కడ రూమ్స్ కూడా ఏర్పాటు చేసినాం. వచ్చే భక్తులకు ఒకటే విజ్ఞప్తి, టాయిలెట్స్ అనేది రోడ్డు మీద ఉండవు. రోడ్డు మీద చూసి లేవనుకుంటున్నారు, ప్రతి చోట లోపలికి కట్టేసాం. రోడ్డు దిగుతే మీరు అటువైపు పొలాల దగ్గర మొబైల్ టాయిలెట్స్ పెట్టినాం, పర్మనెంట్ అంటే తాత్కాలిక టాయిలెట్స్ కూడా పెట్టినాం. రాబోయే జాతరకు మాస్టర్ ప్లాన్లో ఇంకా అక్కడ పెద్ద బస్సుకు సంబంధించి బస్ డిపో అలాగా, తర్వాత పోలీసులకు సంబంధించి, తర్వాత టాయిలెట్స్, ఇవన్నీ కూడా నెక్స్ట్ మాస్టర్ ప్లాన్ లో ఉన్నాయి. నిజానికి సమ్మక్క సారలమ్మ జాతర 4 రోజుల పండుగ కాదు, 4 వారాల పండుగ. గుడి మెలిగే పండుగతో అంకురార్పణ జరుగుతుంది. ఆ తర్వాత మండ మెలిగే పండుగ, ఆ తర్వాత జాతర వారం, తర్వాత తిరుగువారం, ఇలా 4 వారాల పాటు ఆదివాసీలు జాతరను జరుపుకుంటారు. జాతర ఆద్యాంతం ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాల్లోనే జరుగుతుంది. శతాబ్దాల నాటి నుంచి కూడా ఆదివాసీలదే ఇక్కడ పైచేయి. జాతర విధుల కోసం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎంతమంది తరలివచ్చినా ఇక్కడ కోయజాతి పూజారులు చెప్పినట్టే నడుచుకోవాలి. ఒకప్పుడు ఆదివాసీలకే పరిమితమైన మేడారం జాతర ప్రపంచ ప్రజల పండుగగా మారింది. దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఎడ్ల బండ్ల నుంచి మొదలైన జాతర ఇప్పుడు హెలికాప్టర్లో దేశ విదేశాల నుంచి వచ్చి దర్శించుకునే వరకు చేరింది. ప్రతి ఏటా ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి ఏర్పాట్లు చేస్తోంది. 1996లో మేడారం జాతరను రాష్ట్ర పండుగగా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం గుర్తించింది. తెలంగాణ రాష్ట్రంలో జాతరకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారు. జాతర ముందస్తు రావడం, తర్వాత మేము ఈ గుడి నిర్మాణం కూడా కొద్దిగా లేటుగా ఆలోచించడం, అయినా కూడా సంపూర్ణంగా గుడి నిర్మాణం చేసుకొని ఈరోజు ఒక్కరోజు కూడా భక్తులను ఆపకుండా అన్ని పనులు కంప్లీట్ చేసుకున్నాం. ఏదైనా గుడి అవుతుందంటే వాస్తవానికి ఆపుతాం, కానీ మేము ఆపలే. ఒక్క పూటనే, అది దేవుళ్ళని తెచ్చేటప్పుడే ఒక పూట పగడిద్దరాజు, అది కూడా 2 గద్దెల వరకే ఆగడం జరిగింది తప్ప ఈ రోజు వరకు అందరికీ దర్శనాలు చేయిస్తున్నాం. భక్తులకు ఒకటే విజ్ఞప్తి, ఆతృతగా ఆవేశంగా అట్లా రాకండి, సంతోషంగా రండి, కుటుంబ సమేతంగా రండి. అవసరమైతే ఒక పూట ఉండేటట్టు, ఒక పూట 3 పూటలు ఉంటారు ఇక్కడ ట్రెడిషనల్ భక్తులు. రేపు సాయంత్రం నుంచి వచ్చి శుక్రవారం బయలుదేరుతారు అందరు తల్లులు గద్దెల మీద ఉన్నాక. కానీ మేము నిన్న చూసినాం ఎంత విచిత్రంగా ఉంటారు మనుషులు అంటే. ఆ మెట్లు ఎక్కి అవి దిగి ఎందుకు అంత ఆతృత ఏముంది, దేవుడు అక్కడే ఉంటాడు, మీరు వెళ్తారు, కానీ మంచిగా సంతోషంగా రండి. ఎక్కటప్పుడు కింద పడతారు, లేకుంటే ఎవరైనా వెనక గుంజుతారు, ఇది పద్ధతి కదా, కింద పడతారు కదా. దయచేసి భక్తులందరికీ కూడా స్వీయ నియంత్రణ, స్వీయ క్రమశిక్షణ పాటించండి. సమ్మక్క సారలమ్మల జాతరకు ఇంత విశిష్టత ఉంది కాబట్టే 1.5 కోటి మంది భక్తులు వనదేవతల దర్శనానికి వస్తారు. నమ్మకమే కోట్లాది మంది భక్తులను మేడారం వైపు అడుగులు వేయిస్తోంది. గుడి, గోపురం, రూపం లేని దేవతామూర్తుల దర్శనానికి వచ్చే భక్తులతో ఆ 4 రోజులు మేడారం అనే కుగ్రామం మహానగరంగా మారుతుంది.
ఎప్పుడు ఎవరు కన్నెత్తి చూడని ఆదివాసీ పూజారులు ఆ 4 రోజులు హీరోలవుతారు. చూశారు కదా, వీరత్వం ధీరత్వం కలగలిపిన ఆదివాసీ సాంస్కృతిక వైభవమే మేడారం మహాజాతర. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఈ వనదేవతలు విరాజిల్లుతున్నారు. అందుకే కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని చూరగొన్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మేడారం.